కృష్ణా జిల్లా ముంగుటూరు మండలం ఆత్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పల్లె నిద్ర ఆత్కూరు జడ్పీ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఎస్పీ గంగాధరరావు పల్లెలో జరిగే నేరాలు ఇతర అసాంఘిక కార్యకలాపాలపై గ్రామస్తులకు అవగాహన, నేరాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలకు పలు సూచనలు సలహాలు, గస్తీ పెంపునకు పోలీసు మిత్ర బృందాల ఏర్పాటుతో నేరాల తగ్గుదలకు సమాలోచనలు. మినిమం 1 వీక్ నుంచి 10 డేస్ ఉంటుంది. ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగింది అంటే నెక్స్ట్ డేకి మనకు ఆటోమేటికల్గా తెలుస్తుంది. అంటే అందులో స్టోరేజ్ ఉంటుంది, లైవ్ స్క్రీనింగ్ ఉంటుంది, టెక్నాలజీ కూడా మనకు చాలా తక్కువగా వస్తుంది. కాబట్టి నేను మీ అందరినీ కోరేది ఏంటంటే ఈ అకేషన్స్లో ఏదైనా సరే చేస్తూనే, అలాగే CCTV కెమెరాస్ ద్వారా ఏ కేసు అయినా డిటెక్ట్ చేయాలి. అలాగే వీటి ద్వారా ఏ అఫెన్స్ జరగకుండా మనం కాపాడాలి, ప్రజలకు రక్షణ కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతో మనం మన గవర్నమెంట్ కానీ లేకపోతే ప్రజెంట్ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఆలోచన. కృష్ణా జిల్లాలో మా యొక్క గౌరవ DGP గారి ఆదేశాల మేరకు అలాగే అందరూ అధికారులు SI అండ్ అబోవ్ ఆఫీసర్లు అందరూ కూడా నెలకి 15 రోజులకి ఒకటి చొప్పున ఈ పల్లె నిద్ర అనేది ఉంటుంది ఇనిషియేట్ చేయడం జరిగింది. దాంట్లో మొదటిగా ఆల్రెడీ మా వాళ్ళు కొన్ని పల్లె నిద్రలు స్టార్ట్ చేశారు. సో యాజ్ డిస్ట్రిక్ట్ హెడ్గా నేను కూడా ఒక మంచి కార్యక్రమంతో మంచి విలేజ్తో సెలెక్ట్ చేయాలని స్టార్ట్ చేయాలని ఉద్దేశంతో ఆత్కూరు గ్రామానికి పల్లె నిద్ర కోసం జరిగింది. ఇక్కడ ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు అలాగే రకరకాల విద్యార్థులు అందరితో కూడా సమావేశమై ఈ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు అలాగే పోలీసు సేవలు ఎంతవరకు ప్రజెంట్ ఉన్నటువంటి స్థితి అలాగే ఎక్స్పెక్టేషన్ అంటే ఏ రకంగా ఉంటే బాగుంటుంది అనే విషయంలో మేము ఒక అంచనాకి రావడం జరిగింది. అంతేకాకుండా మన గ్రామం నుంచి వాలంటరీగా కొంతమంది కుర్రోళ్ళు ఈ యొక్క గస్తీ తిరిగే దాని విషయంలో పోలీసులకు సహకరిస్తామని చెప్పడం జరిగింది. వాళ్ళందరి యొక్క కోఆపరేషన్తో ఇక్కడ గస్తీని మరింత ఎక్కువగా చేసి మనకి ఆత్కూరు అనేటువంటిది హైవే పక్కన ఉన్నటువంటి గ్రామం కాబట్టి సో ఎక్కడైనా ఈ లారీ డ్రైవర్స్ కానీ లేకపోతే అదర్ ర్యాంపన్ ఎలిమెంట్స్ హైవే కాబట్టి విజయవాడ నుంచి కానీ ఇటువైపు ఏలూరు వైపు నుంచి కానీ రకరకాల ప్రాంతాల నుంచి వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే సమ్మర్ వచ్చేసింది, మధ్యాహ్నం ఎండ భరించలేకపోతున్నాం, రాత్రి ఉక్కపోతాం, ఇది రెండు భరించలేని పరిస్థితి. సో ఈ రాత్రిపూట ఎవరైనా ఊర్లు వెళ్ళేటప్పుడు పోలీస్ స్టేషన్లో ఇన్ఫామ్ చేయాలని చెప్తున్నాము. అట్లాగే లైట్లు అవి అన్నీ వేసుకోవడం, ఎవరైనా తెలిసిన వాళ్ళు అక్కడ ఆ రోజు ఎవరైనా బంధువులు కానీ స్నేహితులు కానీ అక్కడ పడుకోమని చెప్పడం. అట్లాగే మనకి ఎక్కడైనా సరే CCTV కెమెరాస్ ఇన్స్టాల్ చేసుకునేటువంటి కెపాసిటీ ఉన్నట్లయితే ఆ CCTV కెమెరాస్ ఏర్పాటు చేసుకోవడం. అట్లాగే మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే CI గారు, DSP గారు అలాగే SI గారి నెంబరు, నా నెంబర్ కూడా మీరు దగ్గర పెట్టుకొని ఏదైనా అవసరం ఉంటే వెంటనే కాల్ చేయడం. నేను ఎప్పుడు కూడా 24/7 అవైలబుల్ ఉంటాను. కాబట్టి మీకు ఏదైనా అవసరమైతే నా నెంబర్ నోట్ చేసుకోవచ్చు. నా నెంబర్ 9440796400. సో ఇదంతా కూడా మనం మళ్ళీ ఒక్కొక్కసారి ఈ గ్రామంలో మళ్ళీ పల్లె నిద్రలో మళ్ళీ ఒకసారి చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ.